ఇప్పుడు మనం కెమికల్ కైనెటిక్స్ చాప్టర్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఫార్ములాస్ బేసిక్స్ నుంచి జేఈ మెయిన్ లెవెల్ వరకు డిస్కస్ చేసుకుందాం. ఈ చాప్టర్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా పర్లేదు. ఇందులో నేను ప్రతి కాన్సెప్ట్ ప్రతి ఫార్ములా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్గా కెమికల్ కైనెటిక్స్ చాప్టర్ నేమ్ కెమికల్ కైనెటిక్స్ కాబట్టి కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి? It is a branch of chemistry that deals with in how fast a reaction occurs. అంటే రియాక్షన్ అంటే మీకు తెలుసు, రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని మనం రియాక్షన్ అంటాం. ఆ రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ని మనం కెమికల్ కైనెటిక్స్ అంటాం. అంటే ఒక రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే దాన్ని మనం కెమికల్ కైనెటిక్స్ అంటాం. సో ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఏంటి? ఎంత స్పీడ్, ఆ రియాక్షన్ అనేది ఎంత స్పీడ్తో జరుగుతుంది. సో స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ని మనం దేంతో మెజర్ చేస్తామంటే రేట్ ఆఫ్ రియాక్షన్తో మెజర్ చేస్తాం. స్పీడ్ ఆఫ్ ది రియాక్షన్ని రేట్ ఆఫ్ రియాక్షన్తో మెజర్ చేస్తాం. సో నెక్స్ట్, రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ పర్ యూనిట్ టైం. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏం లేదు, కాన్సన్ట్రేషన్ పెర్ యూనిట్ టైం. కాన్సన్ట్రేషన్ పెర్ యూనిట్ టైంని రేట్ ఆఫ్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ బై టైం. మీకు తెలుసు కాన్సన్ట్రేషన్ యొక్క యూనిట్స్ ఏంటి? ఎమ్. కాన్సన్ట్రేషన్ యొక్క యూనిట్ ఎమ్, టైం యొక్క యూనిట్ సెకండ్. సో దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి? ఎంఎస్ ఇన్వర్స్. ఎంఎస్ ఇన్వర్స్ అని రాస్తాం. లేకపోతే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పెర్ యూనిట్ లీటర్. కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పెర్ లీటర్. అప్పుడు ఏమవుద్ది? మోల్ లీటర్ ఇన్వర్స్, కింద టైం ఉంది కాబట్టి సెకండ్ ఇన్వర్స్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ యూనిట్స్ ఏమవుతాయంటే మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ ఎం సెకండ్ ఇన్వర్స్. కెమికల్ కైనెటిక్స్ అంటే ఒక రియాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చెప్తుంది. ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చెప్పాలంటే మనం దేని ద్వారా మెజర్ చేస్తామంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ద్వారా మెజర్ చేస్తాం. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ పెర్ యూనిట్ టైం, అంతే. ఇక్కడ మనకు ఒక రియాక్షన్ ఇచ్చారు చూడండి, ఆల్ఫా ఏ ప్లస్ బీటా బి గివ్స్ రైస్ టు గామా సి ప్లస్ డెల్టా డి. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా కనుక్కోవాలంటే డెల్టా ఏ బై డెల్టా టీ, డెల్టా బి బై డెల్టా టీ, డెల్టా సి బై డెల్టా టీ, డెల్టా డి బై డెల్టా టీ. ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, ఆల్ఫా ఏ బీటా బి, వీటిని ఏమంటామంటే కోఫిషియెంట్స్ అంటాం. ఈ కోఫిషియెంట్స్ని ఇక్కడ డివైడ్ చేయాలి. 1 బై ఆల్ఫా, 1 బై బీటా, 1 బై గామా, 1 బై డెల్టా. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్లో మన రియాక్షన్లో ఏవైతే కోఫిషియెంట్స్ ఉన్నాయో వాటిని మనం డివైడ్ చేయాలి. ఇక్కడ ఉన్న కోఫిషియెంట్స్ ఏంటి? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఇక్కడ డివైడ్ చేసాను చూడండి, 1 బై ఆల్ఫా, 1 బై బీటా, 1 బై గామా, 1 బై డెల్టా. నెక్స్ట్, రేట్ ఆఫ్ డిసపియరెన్స్. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అంటే ఏంటంటే మనం చెప్పాం రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయో రియాక్టెంట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి, అంటే రియాక్టెంట్స్ అనేవి అయిపోతాయి. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయినప్పుడు రియాక్టెంట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. సో రియాక్టెంట్స్ డిసపియర్ అయిపోతాయి. సో అందుకని రేట్ ఆఫ్ డిసపియరెన్స్లో ఏం రాస్తామంటే రియాక్టెంట్స్ రాయాలి. రేట్ ఆఫ్ డిసపియరెన్స్లో ఎప్పుడు కూడా రియాక్టెంట్స్ రాయాలి. రేట్ ఆఫ్ ఎపిరియన్స్ అంటే ఫామ్ అవుతున్నాయి, అంటే రియాక్టెంట్స్ కన్జ్యూమ్ అయిపోయి మనకు ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రేట్ ఆఫ్ ఎపిరియన్స్లో ఎప్పుడు కూడా ప్రొడక్ట్స్ రాయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్లో ఇక్కడ రియాక్టెంట్స్కి మైనస్ ఉంది, ప్రొడక్ట్స్ సైడ్కి ప్లస్ ఉంది. ఇక్కడ కూడా అంతే, రేట్ ఆఫ్ డిసపియరెన్స్లో రియాక్టెంట్స్కి మైనస్ ఉంది, రేట్ ఆఫ్ ఎపిరియన్స్లో ప్రొడక్ట్స్కి మైనస్ ఉంది. ఎందుకు రియాక్టెంట్స్కి మైనస్ ఉంది, ప్రొడక్ట్స్కి పాజిటివ్ ఉందంటే ఎప్పుడైతే రియాక్షన్ జరుగుద్దో రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్స్ కింద మారినప్పుడు రియాక్టెంట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. సో రియాక్టెంట్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. సో రియాక్టెంట్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి, ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో రియాక్టెంట్స్ తగ్గిపోతాయి కాబట్టి దీనికి నెగిటివ్ సైను,
ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కాబట్టి దీనికి పాజిటివ్ సైన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్ లెవెల్లో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్కి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్లో మాత్రమే మనం కోఫిషియెంట్స్తో డివైడ్ చేస్తాం. రేట్ ఆఫ్ అపీరియన్స్లో కానీ రేట్ ఆఫ్ డిసపియరెన్స్లో కానీ కోఫిషియెంట్స్తో డివైడ్ చేయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి మాట్లాడాలి. దానికంటే ముందు యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్కి ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్కి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు రియాక్షన్ అంటే ఏంటి? రియాక్టెంట్స్ అనేవి ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ 50 సెకండ్స్ జరిగింది అనుకుందాం. సో ఈ 50 సెకండ్స్లో మనం స్పీడ్ గురించి మాట్లాడితే అది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. ఈ 50 సెకండ్స్లో రియాక్షన్ యొక్క స్పీడ్ గురించి మాట్లాడుకుంటే అది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. అలా కాదు, ఈ రియాక్షన్ జరిగినప్పుడు 15 సెకండ్స్ దగ్గర, 20 సెకండ్స్ దగ్గర, 30 సెకండ్స్ దగ్గర, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర, ఒక పర్టికులర్ సెకండ్ దగ్గర దాని స్పీడ్ ఎంతో తెలుసుకోవాలంటే మనం యూజ్ చేసేది ఇన్స్టాంటేనియస్ రేట్. ఇన్స్టాంటేనియస్ రేట్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర దాని రియాక్షన్ స్పీడ్ ఎంత. యావరేజ్ అంటే ఏంటి? ఓవరాల్గా రియాక్షన్ యొక్క స్పీడ్ ఎంత. అర్థమైంది కదా? ఇన్స్టాంటేనియస్ రేట్ కూడా ఎలాగే రాస్తాం. 1/α dA/dt, 1/β dV/dt, 1/γ dC/dt, 1/δ dD/dt. ఇక్కడ ఏంటంటే యావరేజ్లో డెల్టా వస్తుంది, ఇన్స్టాంటేనియస్లో డి వస్తుంది, ఇంకా రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఆఫ్ డిసపియరెన్స్లో మనం కోఫిషియెంట్స్తో డివైడ్ చేయం. యావరేజ్ ఇన్స్టాంటేనియస్ రేట్ రియాక్షన్లో మాత్రం కోఫిషియెంట్తో డివైడ్ చేస్తాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3 అని. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాయాలి? -ΔNH2/dt -ΔH2/dt. ఇక్కడ కోఫిషియంట్ 3 ఉంది కాబట్టి కోఫిషియంట్ని డివైడ్ చేయాలి. రియాక్టెంట్స్కి ఎప్పుడు కూడా నెగిటివ్ వస్తుంది, ప్రొడక్ట్స్కి ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, రియాక్టెంట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. ఇక్కడ కూడా ΔNH3/dt + 1/2 రియాక్టెంట్ని డివైడ్ చేయాలి, కోఫిషియంట్ని డివైడ్ చేయాలి. ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? సేమ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ లాగే రాయాలి. అక్కడ డెల్టా ప్లేస్లో డి పెట్టాలి. సేమ్ రియాక్షన్. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ N2 -ΔN2/ΔT. ఇక్కడ మనం కోఫిషియంట్ని ఎటువంటి డివైడ్ చేయం. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ H2 -ΔN2/ΔT. కోఫిషియంట్ని డివైడ్ చేయకూడదు. రేట్ ఆఫ్ అపీరెన్స్లోని, రేట్ ఆఫ్ డిసపియరెన్స్లోని మనం కోఫిషియంట్తో డివైడ్ చేయకూడదు. రేట్ ఆఫ్ అపీరెన్స్ ఆఫ్ NH3 అంటే ప్లస్ ΔNH3/ΔT. ఇది అపీరెన్స్ కాబట్టి ప్లస్ సింబల్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ చాప్టర్లో మాట్లాడుకునేది రేట్ లా ఎక్స్ప్రెషన్. ఈ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఏం చెప్తుందంటే రేట్ అనేది ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. రేట్ అనేది ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ప్రపోర్షనల్. సో అందుకని ఎలా రాశాడు? రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు a⁴x b⁴y. సో ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీయాలంటే ఏదైనా కాన్స్టెంట్ పెట్టాలి. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసి k అనే కాన్స్టెంట్ పెడుతున్నాను. రేట్ ఈజ్ ఈక్వల్ టు k × a⁴x b⁴y. kని ఏమంటామంటే రేట్ కాన్స్టెంట్ అంటాం. ఈ xని ఏమంటామంటే ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు a, వైని ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు b. ఈ x + y కలిపితే ఈ రియాక్షన్ యొక్క ఓవరాల్ ఆర్డర్ ఏంటో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది రేట్ కాన్స్టెంట్ అంటే ఏంటి. ఇప్పుడు మనం రేట్ ఈక్వేషన్ డిరైవ్ చేసాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు k × a⁴x b⁴y. ఇక్కడ డిరైవ్ చేసాం కదా, రేట్ ఈజ్ ఈక్వల్ టు k × a⁴x b⁴y. ఇప్పుడు నాకు రేట్ కాన్స్టెంట్ k కావాలి.
సో ఇక్కడ ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై మల్టిప్లికేషన్ చేస్తున్నాయి, ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తాయి. రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బి పవర్ వై. మనం ఆల్రెడీ రేట్ యూనిట్స్ మాట్లాడుకున్నాం. రేట్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ పెర్ యూనిట్ టైం. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మోల్స్ బై లీటర్స్ బై టైం. సో మోల్ అంటే మోల్, లీటర్ ఇన్వర్స్, టైం అంటే సెకండ్ ఇన్వర్స్. ఈ విధంగా ఇది రేట్ యొక్క యూనిట్స్. మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. సో రేట్ యొక్క యూనిట్స్ రాసుకున్నాం, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. అలాగే కాన్సన్ట్రేషన్ యూనిట్స్ అంటే ఏంటి? ఏ పవర్ ఎక్స్ పి పవర్ వై అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ యూనిట్స్ ఏంటి? మోల్ పెర్ లీటర్. సో మోల్, లీటర్ ఇన్వర్స్. వీటి యొక్క ఆర్డర్ ఎక్స్, వీటి యొక్క ఆర్డర్ వై. దీన్ని ఎక్స్ ప్లస్ వై కింద వేసాం. సో ఇది సో యూనిట్స్ ఆఫ్ కే ఏమవుతాయంటే ఇక్కడ చూడండి, మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ బై మోల్, లీటర్ ఇన్వర్స్. దీన్ని ఎక్స్ ప్లస్ వైని ఎన్ అనుకున్నా, ఈ పైన మోల్, లీటర్ ఇన్వర్స్ అంతా కూడా 1 అనుకున్నా. సో అప్పుడు ఏమవుద్ది? ఈ ఎన్ ఈ పైకి వెళ్తే ఏమవుద్ది? మోల్, లీటర్ ఇన్వర్స్, ఇది 1 కింద ఎన్, 1 మైనస్ ఎన్ సెకండ్ ఇన్వర్స్. సో ఈ విధంగా మనం కే యొక్క యూనిట్స్ని డిరైవ్ చేసుకున్నాం. ఇది అర్థమైంది కదా? ఎన్ అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో యూనిట్స్ ఆఫ్ కే అని ఎక్కడన్నా అడిగితే ఇది రాయాలి మీరు. మోల్, లీటర్ ఇన్వర్స్, హోల్ పవర్ 1 మైనస్ ఎన్ సెకండ్ ఇన్వర్స్. కొన్నిసార్లు జేఈ మెయిన్స్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అంటే 0 ఆర్డరు, ఫస్ట్ ఆర్డరు, సెకండ్ ఆర్డర్ ఇచ్చి వాటి యొక్క యూనిట్స్ రాయమంటాడు. సో మీరు సింపుల్గా ఏం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే యూనిట్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు మోల్, లీటర్ ఇన్వర్స్, 1 మైనస్ ఆర్డర్ సెకండ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఆర్డర్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఆర్డర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. మోల్, లీటర్ ఇన్వర్స్ 1 మైనస్ 0, మోల్, లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. అలాగే ఈ విధంగా 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. రేట్ లా గురించి కూడా మాట్లాడుకున్నాం. రేట్ లా అంటే ఏం లేదు, రేట్ లా అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో 0 ఆర్డర్ అంటే ఓన్లీ కే ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్ అంటే దీని యొక్క ఆర్డర్ 1 ఉండాలి. సెకండ్ ఆర్డర్ అంటే 2 రియాక్టెంట్స్ ఉండాలి, దీని యొక్క ఆర్డర్ 2 ఉండాలి. ఇది రేట్ లా యొక్క ఈక్వేషన్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయవలసింది ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద రేట్ లా. ఆర్డర్ అంటే ఏం లేదు, మన రేట్ లా రాసుకుంటాం కదా, ఈ రేట్ లా యొక్క కాన్సన్ట్రేషన్ పవర్స్ యొక్క సమ్ము. ఇప్పుడు ఇక్కడ ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఎమ్, బి యొక్క కాన్సన్ట్రేషన్ ఎన్. ఆర్డర్ కావాలంటే ఎం ప్లస్ ఎన్ చేయాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ అంటే రేట్ లా ఈక్వేషన్లో కాన్సన్ట్రేషనల్ పవర్ యొక్క సమ్ము. అదే మాలిక్యులారిటీ అడిగారు అనుకోండి, ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ బి క్యాపిటల్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. మాలిక్యులారిటీ అంటే ఏం లేదు, వాటిలో ఒక కోఫిషియెంట్స్. మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మాలిక్యులారిటీ అంటే ఏంటి? కోఫిషియెంట్స్ ఆఫ్ రియాక్టెంట్స్. రియాక్టెంట్స్ యొక్క కోఫిషియెంట్స్ని మాలిక్యులారిటీ అంటారు. ఆర్డర్ అంటే రేట్ లా ఈక్వేషన్లో కాన్సన్ట్రేషనల్ పవర్స్ యొక్క సమ్ము. ఈ రెండాటి యొక్క డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చాడు, ఏ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. సో రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. మనకు తెలుసు రేట్ అంటే ఏంటి? మైనస్ డిఏ బై డిటి. రేట్ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీయాలంటే ఏదో కాన్స్టెంట్ పెట్టాలి. సో నేను ఏం కాన్స్టెంట్ పెడుతున్నాను? కే అనే కాన్స్టెంట్ పెడుతున్నాను. సో అప్పుడు ఈక్వేషన్ ఏముంది? మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ. ఓకే కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వేరియబుల్స్ని సెపరేట్ చేస్తున్నాం. సో మీకు తెలుసు ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏటి వేరియబుల్స్ని అటు సైడ్ వేసుకుంటే మనకి ఇంటిగ్రేషన్ అనేది సింపుల్ అవుద్ది.
సో మైనస్ ఏ, ఈ ఏని ఇటు సైడ్ పంపుతున్నాను, dA/A ఈక్వల్ టు మైనస్ కే dt. నెక్స్ట్ సో ఇప్పుడు నేను దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ C0, ఫైనల్ కాన్సన్ట్రేషన్ CT. ఇనిషియల్ టైం 0, ఫైనల్ టైం t. సో మనకు తెలుసు ఇంటిగ్రల్ dA/A అంటే ఏంటి, lnA అని అర్థం. సో lnA, సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, lnA అప్పర్ లిమిట్ CT, లోయర్ లిమిట్ C0 మైనస్ కే. ఇంటిగ్రల్ dt అంటే ఏంటి, t. సో ఇక్కడ ln CT అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్ C0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ KT. మనకు తెలుసు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కాబట్టి. సో ln CT మైనస్ C0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ KT. మనకు తెలుసు కదా ln A మైనస్ B అంటే ఏంటి, ln A/B KT. ఇక్కడ మీరు A/B చేస్తే ఏమవుతుంది, ln CT/C0 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉంది, మైనస్ ఉంటే ఏమవుద్ది, ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుద్ది. అందుకని మనకి ఏమొచ్చింది, ln C0/CT ఈజ్ ఈక్వల్ టు KT. ఇలాగా మనం ఫస్ట్ ఆర్డర్లో వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇలా మనం ఫస్ట్ ఆర్డర్ నుంచి డిరైవ్ చేసుకుని దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ అంటాం. ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ని ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ అని అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు దాకా నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. సో మనకు తెలుసు రేట్లా అంటే ఏంటి, మైనస్ dA/dt ఈజ్ ఈక్వల్ టు KA. ఇక్కడ చెప్పుకున్నదే మైనస్ dA/dA ఈక్వల్ టు dt ఈజ్ ఈక్వల్ టు KA. ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ డిరైవ్ చేసింది మనం. ఏం డిరైవ్ చేస్తాం, ln C0/CT ఈజ్ ఈక్వల్ టు KT. ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఏంటి, KT ఈజ్ ఈక్వల్ టు ln C0/CT. ఈ ఈక్వేషన్ ఏంటంటే C0 అంటే ఏంటి, C0 అనేది ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, CT అనేది ఫైనల్ కాన్సన్ట్రేషన్. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా A ఉంటుంది, ఫైనల్ కాన్సన్ట్రేషన్ అంటే A-X. సో వాటిల్ని KT ఈజ్ ఈక్వల్ టు ln A/A-X కింద రాసుకున్నాం. అలాగే కాన్సన్ట్రేషన్కి టైంకి రిలేషన్ ఏంటంటే CT ఈజ్ ఈక్వల్ టు C0 ఇంటూ e⁻−KT. డిగ్రీ ఆఫ్ డికంపోజిషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 - e⁻−KT. ఇవి కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయవలసింది ఆఫ్ టైం గురించి. ఆఫ్ టైం అంటే ఏం లేదు, ఒక రియాక్షన్ 50% కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందో దాన్ని ఆఫ్ లైఫ్ అంటారు. ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, ఒక రియాక్షన్ 50% కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని ఆఫ్ లైఫ్ అంటారు. మనం డెరైవ్ చేసాం ఈక్వేషన్ KT ఈజ్ ఈక్వల్ టు ln C0/CT. ఇప్పుడే కదా మనం డెరైవ్ చేసాం ఈక్వేషన్, ఇదే తీసుకున్నాం. KT ఈజ్ ఈక్వల్ టు ln C0/CT. సో రియాక్షన్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఇనిషియల్గానే ఉంటుంది. ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ C0. ఫైనల్ కాన్సన్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఏమవుద్ది, కాన్సన్ట్రేషన్ సగం అయిపోద్ది. ఎందుకంటే ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, రియాక్షన్ 50% కంప్లీట్ అయిపోద్ది. సో ఫైనల్ కాన్సన్ట్రేషన్ C0/2 అవుద్ది. KT ఈజ్ ఈక్వల్ టు ln C0. CT అంటే ఏంటి, C0/2. ఈ C0 క్యాన్సిల్. Therefore T ఈజ్ ఈక్వల్ టు ln 2/K. T half. సో T half ఫార్ములా ఎలా వచ్చిందనమాట, T half ఈక్వల్ టు ln 2/K. ln 2 వాల్యూ 0.693/K అనమాట. సో T 50%. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 50% అవడానికి ఫార్ములా ఏంటి, 0.693/K. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఆఫ్ లైఫ్ అనేది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. ఆఫ్ లైఫ్ అనేది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. సో అలాగే ఇది 50% అవడానికి ఫార్ములా. వాడు ఒకవేళ మిమ్మల్ని 10%, 20%, 30% కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందంటే ఈ ఫార్ములా వాడాలి. ఈ X% ఈజ్ ఈక్వల్ టు ln 100/100 - X. అంటే 4%, 5% ఎంత పర్సెంట్ కన్నా ఈ ఫార్ములా వాడాలి. నెక్స్ట్ ఏంటంటే T 50%కి ఈ ఫార్ములా, T 75% ఈజ్ ఈక్వల్ టు T half,
టీ 90%, టీ 99%, టీ 99.94%. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవి కూడా సేమ్ ఇలాగే చేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తాయి. సో ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గ్రాఫ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ గ్రాఫ్ ఎల్ఎన్సిటి వర్సెస్ టీకి మనం డెరైవ్ చేసిన ఫార్ములా మనకు తెలుసు కదా, కేటీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ సి నాట్ బై సిటీ. ఇది ఏం ఫార్ములా? ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? కేటీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ సి నాట్ మైనస్ ఎల్ఎన్ సిటీ. సో ఎల్ఎన్ సిటీ కావాలి నాకు, ఎందుకంటే ఎల్ఎన్ సిటీకి టీకి గ్రాఫ్ డ్రా చేస్తున్నా. సో ఇది మైనస్ ఏ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ కేటీ ఏ పక్క వస్తే మైనస్ కేటీ ప్లస్ ఎల్ఎన్ సి నాట్. ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉంది. సో గ్రాఫ్ చూస్తే కనుక ఇది y, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x యాక్సిస్ మీద t ఉంది, t. y యాక్సిస్ మీద ఎల్ఎన్ సిటీ. స్లోప్ అనేది నెగిటివ్ స్లోప్ కాబట్టి దీని యొక్క స్లోప్ మైనస్ కే. ఈ ఇంటర్సెప్ట్ వాల్యూ ఎల్ఎన్ సి నాట్. సో ఈ విధంగా ఈ గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో నెక్స్ట్ గ్రాఫ్ T50 వర్సెస్ సి నాట్. T50 మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఎల్ఎన్ 2/k. సో T50కి సి నాట్కి గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. T50 సి నాట్ మీద ఇండిపెండెంట్ అయింది, ఎందుకంటే మనం మీకు స్టార్టింగ్లోనే చెప్పా, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో T50 అనేది సి నాట్ మీద ఇండిపెండెంట్. సో T50కి సి నాట్కి సంబంధం లేదు. సో గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది అంటే ఇండిపెండెంట్ కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఆ రెండిట్లకి ఫార్ములాలో చూస్తే ఆ రెండిట్లకి సంబంధం లేదు, ఇండిపెండెంట్ కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 1, ఎందుకంటే ఇది ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఏ పవర్ 1 వస్తుంది. ఈ గ్రాఫ్ ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్లో ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్లో ఉంది. సో y యాక్సిస్ మీద రేట్ తీసుకున్నా, x యాక్సిస్ మీద కాన్సన్ట్రేషన్ తీసుకున్నా. సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఈ దీని యొక్క గ్రాఫ్. నెక్స్ట్ మనం ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం, సిటీ ఈజ్ ఈక్వల్ టు సి నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. దీని ఒక గ్రాఫ్ డ్రా చేస్తే ఇది ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్ కాబట్టి దీని ఒక గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. ఇది సిటీ వర్సెస్ టీ గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇవి ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది జీరో ఆర్డర్ రియాక్షన్స్ గురించి. జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటే n వాల్యూ 0 ఉంటుంది. సో రేట్ ఈక్వేషన్ ఏంటి? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 0, ఎందుకంటే దాని యొక్క ఆర్డర్ 0 కాబట్టి ఏ పవర్ 0 ఎలాగో 1 అవుతుంది కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. రేట్ అంటే మనకు తెలుసు, స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం, మైనస్ DA/dt ఈజ్ ఈక్వల్ టు కే. సో ఇది ఫార్ములా. సో మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి వేరియబుల్స్ని సెపరేట్ చేయాలి. మైనస్ DA ఇంటూ KDT. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నా. దీని ఒక ఇనిషియల్ లిమిట్స్, ఇనిషియల్లో A0 నుంచి AT వరకు, 0 నుంచి T వరకు. మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే A0 మైనస్ AT ఈజ్ ఈక్వల్ టు KT వస్తుంది. దీన్ని మనం రీఅరేంజ్ చేసుకుంటే ఇది ఫార్ములా AT ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ CT. ఇది జీరో ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఆఫ్ లైఫ్ అంటే 50% రియాక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్ని ఆఫ్ లైఫ్ అంటారు.
సో హాఫ్ లైఫ్ దగ్గర ఏమవుద్ది, ఏటీ అనేది A0/2 అవుతుంది. ఏటీ అనేది A0/2 అవుద్ది. ఇది జీరో ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్. ఏటీ ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ కేటీ. సో ఏటీ ప్లేస్లో A0/2కి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. A0/2 ఈజ్ ఈక్వల్ టు A0 మైనస్ కేటీ హాఫ్. సో ఇది ప్లస్ ఏ పక్కకి వెళ్తే 1లోంచి హాఫ్ తీస్తే హాఫ్ మిలుగుద్ది. సో టీ హాఫ్ ఫార్ములా ఏంటంటే A0/2K. అలాగే T75% ఫార్ములా ఏంటంటే 1/1.5 టీ హాఫ్. ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో టీ హాఫ్ అనేది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు, కానీ జీరో ఆర్డర్ రియాక్షన్లో టీ ఆఫ్ అనేది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. టీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు A0/2K. టీ హాఫ్ అనేది కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. జీరో ఆర్డర్. సో నెక్స్ట్ జీరో ఆర్డర్ గ్రాఫ్స్ చూస్తే ఇది మన ఇంటిగ్రేటెడ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ C0. ఇది చూడడానికి ఎలా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంఎక్స్ ప్లస్ సిలో ఉంది. సో ఇక్కడ y అంటే సిటీ, y అంటే సిటీ, x అంటే t, సారీ ఇది x అంటే t, స్లోప్ వాల్యూ నెగిటివ్ స్లోప్ మైనస్ కే, ఇంటర్సెప్ట్ వాల్యూ C0. అలాగే T50 ఈజ్ ఈక్వల్ టు C0/2K. ఇది చూడడానికి y ఈజ్ ఈక్వల్ టు mxలో ఉంది. y వాల్యూ T50, x వాల్యూ C0, స్లోప్ 1/2K. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఫార్ములాస్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో n వాల్యూ 2 ఉంటుంది. సో రేట్ లా ఈజ్ ఈక్వల్ టు రేట్ ఈక్వల్ టు K ఇంటూ A². సో సెకండ్ ఆర్డర్ కాబట్టి ఆర్డర్ 2 ఉండాలి. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A². డిఫరెన్షియల్ ఫార్ములా ఏమవుద్ది, రేట్ అంటే మైనస్ dA/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A². దీన్ని మీరు ఇంటిగ్రేషన్ చేస్తే ఫార్ములా వస్తుంది 1/AT ఈజ్ ఈక్వల్ టు KT ప్లస్ 1/A0. ఇది టీ హాఫ్ ఫార్ములా. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/K ఇంటూ A0. టైమ్ ఫర్ 75% కంప్లీషన్ టైమ్ T75 ఈజ్ ఈక్వల్ టు 3 టీ హాఫ్. ఇవన్నీ కూడా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ నుంచి ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్ గ్రాఫ్స్ చూడండి. 1/CT ఈజ్ ఈక్వల్ టు KT ప్లస్ C0. ఇది చూడడానికి ఎలా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సిలో ఉంది. సో y వాల్యూ 1/CT, x వాల్యూ t, స్లోప్ ఏంటి, స్లోప్ ఉంది, పాజిటివ్ స్లోప్ ఉంది, ఇంటర్సెప్ట్ ఉంది. ఇంటర్సెప్ట్ 1/C0, స్లోప్ K, m గల స్లోప్ అంటే. అలాగే T50 ఈజ్ ఈక్వల్ టు 1/KC0. ఇది y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మేట్లో ఉంది. y వాల్యూ T50, x 1/C0, వీటి యొక్క స్లోప్ 1/K. ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అర్హీనియస్ ఈక్వేషన్. అర్హీనియస్ ఈక్వేషన్ ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు AE పవర్ మైనస్ EA/RT. K అంటే రేట్ కాన్స్టెంట్, A అంటే అర్హీనియస్ ఫ్యాక్టర్, EA అంటే యాక్టివేషన్ ఎనర్జీ, R అంటే 8.314, T అంటే టెంపరేచర్. ఒక్కోసారి మనకి రెండు కాన్సన్ట్రేషన్స్ ఇస్తాడు, K1 K2 కాన్సన్ట్రేషన్ ఇస్తాడు, T1 T2 టెంపరేచర్ ఇస్తాడు. అప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ కూడా కనుక్కోమంటాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే ln K2/K1 ఈజ్ ఈక్వల్ టు EA/1/T1 మైనస్ T2. అర్హీనియస్ ఈక్వేషన్ గ్రాఫ్ చూడాలి. మనకు తెలుసు అర్హీనియస్ ఈక్వేషన్ K ఈజ్ ఈక్వల్ టు AE పవర్ మైనస్ EA/RT. సో ln బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నా. ln K ఈజ్ ఈక్వల్ టు ln A ప్లస్ ln E పవర్ మైనస్ EA/RT. ln K ఈజ్ ఈక్వల్ టు ln E క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మైనస్ EA/RT అనేది ముందుకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు ఫైనల్ ఈక్వేషన్ ఏమైందంటే ln K ఈజ్ ఈక్వల్ టు ln A మైనస్ EA/RT. ఇది చూడడానికి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఫార్మేట్లో ఉంది. y వాల్యూ ln K, mx, c వాల్యూ ln A. సో y వాల్యూ ln K, c వాల్యూ ఇంటర్సెప్ట్ వాల్యూ ln A, x వాల్యూ 1/T, స్లోప్ మైనస్ EA/R. సో ఈ విధంగా అర్హీనియస్ ఈక్వేషన్ గ్రాఫ్ అని డ్రా చేయాలి. సో ఈ చాప్టర్లో JEE మెయిన్స్ లెవెల్ సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తాం మ్యాక్సిమం. సో థ్యాంక్ యూ ఫర్ ఎవర్
టైం. నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్.